నమస్తే అండి, నా పేరు సుమన్ శెట్టి. 19 years అయిందండి శివన్ బైజీ బృందావన్ కాలనీ రిలీజ్ అయ్యి. కొంచెం మారేనులేండి, సినిమా మాత్రం మారలేదు, సినిమా అలాగే ఉంది. అప్పుడు మేము చేసేటప్పుడు ఇప్పుడు పిల్లలందరూ అంకుల్స్ అయ్యారు. వాళ్ళు పిల్లలు చూపించండి ఈ సినిమాని. నిజంగా మళ్ళీ రిలీజ్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, రత్నం గారికి, మా హీరో రవికృష్ణ గారికి, మా హీరోయిన్ సోనియా అగర్వాల్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ September 22nd సినిమా రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వచ్చిందమ్మా అప్సరస, ఒకసారి రామ్మా అప్సరస, సారీ ఒకసారి అంటే నాకు అది బాగా గుర్తుంది, అందుకని మా వాళ్ళకు కూడా అది మామూలుగా కాదు, మర్చిపోలేకపోతున్నారు. అది రామ్మ అప్సరస రా, నీకోసమే తెల్ల బెడ్షీట్ వేసుకొని పడుకున్నాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకుంటున్నారు. అంతగా కనెక్ట్ అయిన విషయం ఏంటి ఈ సినిమాలో? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రైలర్ చూశాను కదా సార్, మళ్ళీ కొంచెం హార్ట్ టచ్ అయింది, దానివల్ల కళ్ళ నీళ్ళు వస్తాయి. నిజంగా రియల్ ఇప్పటికీ అదే నాకు. మెమొరీస్ ఏంటండి, ఏం మిగిల్చింది మీ మెమొరీస్ అంతగా టచ్ అవడానికి? లేదు సార్, అంటే ఫీల్ సార్, అది యాక్చువల్లీ ఫీల్. ఎందుకంటే అంత కష్టపడి చేసి హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఇంత కష్టపడి తీశారు సినిమాని. ఇది వాళ్ళ కష్టం నిజంగా మా దగ్గర చాలా తక్కువ సార్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆ కష్టం తెలియదు సార్ నిజంగాను. వాళ్ళ మీద కష్టం మాది చాలా తక్కువ సార్ నిజంగా. కానీ మాకు హ్యాపీ ఏంటంటే మా సినిమా మేము చేసాము, అది చూస్తే మాకు హ్యాపీ, అది ఆనంద్ బాష్పా.